నీరు పల్లమెరుగు అన్నట్టు సముద్రం మీద ఉన్న గాలి కూడా ఎక్కువ పీడనం ఉన్న చోట నుంచి తక్కువ పీడనం ఉన్న చోటుకు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో సముద్రం ఉపరితలం ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా సముద్రంలో ఉన్న నీరు బిందువులుగా మారి ఆవిరిగా మారి తక్కువ పీడనం ఉన్న ప్రాంతం వైపు ప్రయాణిస్తాయి. దీన్నే అల్పపీడన ద్రోణి అంటారు. ఇది తుఫాను ఏర్పడడానికి ఉన్న ప్రాథమిక దశగా చెప్తారు. సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి క్రమంగా నీటి బిందువులను ఆకర్షిస్తూ పరిమాణాన్ని వేగంగా పెంచుకుంటుంది. దీనివల్ల ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారుతుంది. ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతూ ఉంటుంది. తీవ్ర అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది మరింత బలపడుతూ తీరం వైపు వస్తూ ఉంటుంది. తీరం వైపు వస్తున్న క్రమంలోనే మరింత బలపడుతుంది. దీనిని వాయుగుండంగా పిలుస్తారు. ఈ వాయుగుండం ఏర్పడినప్పుడు గంటకు 32 కిలోమీటర్ల నుంచి 51 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గంటకు 62 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లయితే దాన్ని తీవ్ర వాయుగుండంగా పరిగణిస్తారు. ఈ సమయంలో సాధారణ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అయితే గాలుల వేగం 62 కిలోమీటర్లు దాటితే కనుక దాన్ని తుఫానుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో తుఫాను వీచే గాలుల వేగాన్ని బట్టి 4 దశల్లో ఉంటుంది. గంటకు 62 కిలోమీటర్ల నుంచి 221 కిలోమీటర్లు దాటి గాలులు వీస్తూ ఉంటాయి. 62 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే దాన్ని తుఫాన్ అని, 62 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వేగంతో చేరుకుంటే దాన్ని తీవ్ర తుఫాన్ అని పిలుస్తారు. 88 కిలోమీటర్ల నుంచి 118 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే దాన్ని అతి తీవ్ర తుఫానుగా పిలుస్తారు. 221 కిలోమీటర్ల వేగాన్ని దాటితే దాన్ని పెను తుఫాన్ అని అంటారు. సైక్లోన్ ఐ తెలుగులో తుఫాన్ కన్ను అని కూడా అంటారు. సముద్రంలో ఏర్పడే సుడిగుండాలను తుఫాన్ కన్ను, సైక్లోన్ ఐ అని అంటారు. తుఫాన్ కన్ను ఏర్పడే మధ్య ప్రదేశం అంతా ఖాళీగా ఉంటుంది. ఈ ఖాళీ అనేది 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మేర సముద్రం లోపలికి విస్తరించి ఉంటుంది. తుఫాన్ కన్ను కింద నుంచి పైకి చూస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తారు. ఈ తుఫాన్ కన్ను సుడులు తిరుగుతూ తీరం వైపు వస్తూ తీరాన్ని తాకితే తుఫాన్ తీరం తాకడం అంటారు. తీరం తాకినప్పుడు వర్షాలు కురుస్తాయి. తుఫాన్ కన్ను మొత్తం భూమి మీదకు వస్తే దాన్ని తీరం దాటిందని అంటారు. తీరం దాటితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. వరదలకు తుఫాన్లకు కారణమవుతాయి.